హలో క్రికెట్ లవర్స్, వెల్కమ్ టు కిరాక్ క్రిక్ ఇన్ఫో ఛానల్. సో ఈరోజు మ్యాచ్ ఎల్ఎస్జి వర్సెస్ ముంబై జరగబోతుంది. సో ఈ మ్యాచ్లో ఎవరు గెలుస్తారు, ప్లేయింగ్ 11లో ఎవరు ఉంటారు బోత్ టీమ్స్లో ఒకసారి చూద్దాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మా ఛానల్లో కంటెంట్ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో క్రికెట్ గురించి ఇంకొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. సో ఇంకో విషయం ఏంటి అంటే, క్రికెట్ని క్రికెట్లానే చూడండి. దీన్ని ఏదో మనీ సంపాదించాలనే ఉద్దేశంతో చూడొద్దు. బెట్టింగ్ యాప్స్ జోలికి అసలే వద్దు. బెట్టింగ్ ఏమాత్రము చేయొద్దు. అది మీకు మీ కుటుంబానికి తీరని నష్టాన్ని కలిగిస్తుంది బెట్టింగ్ అనేది. సో ఇప్పుడు మ్యాచ్ సంబంధించిన అంశాలు చూద్దాము. ఎల్ఎస్జి వర్సెస్ ముంబై జరగబోతుంది. ఎల్ఎస్జి యొక్క హోమ్ గ్రౌండ్లో లక్నోలో. సో ఎల్ఎస్జి టీము లాస్ట్ టైము పంజాబ్ కింగ్స్తో ఆడింది, ఓడిపోవడం జరిగింది. బౌలింగ్ అండ్ బ్యాటింగ్ రెండిట్లో కూడా సరైన ప్రదర్శన చేయలేదు. అంటే మ్యాచ్ విన్నింగ్ పర్ఫార్మెన్స్ అయితే కనిపించలేదు లాస్ట్ మ్యాచ్లో. సో ఈ మ్యాచ్లో వాళ్ళు కొంచెం వర్కౌట్ చేసి వస్తారని అనుకుంటున్నాను. సో చూద్దాం. దీంట్లో ప్లేయింగ్ 11లో లాస్ట్ మ్యాచ్లో ఆడిన వాళ్ళే ఉంటుండొచ్చు, సేమ్ టీంతో ఆడొచ్చు. సో ప్లేయింగ్ 11లో రిషబ్ పంత్, పూరన్, ఆయుష్ బదోని, రవి బిష్నోయి, డేవిడ్ మిల్లర్, ఎయిడెన్ మాక్రమ్, మిచెల్ మార్ష్, ఆవేష్ ఖాన్, దిగ్వేష్, ప్రిన్స్ యాదవ్. సో వీళ్ళు ఆడే అవకాశం ఉంది. సో చూద్దాం. ప్లేయింగ్ 11లో నా ప్రిడిక్షన్ అయితే ఈ ప్లేయింగ్ 11 వీళ్ళే. సో ముంబై ఇండియన్స్ స్క్వాడ్కి వచ్చేసి లాస్ట్ మ్యాచ్లో ఆడిన టీంనే ఆడిస్తుండొచ్చు. సో వాళ్ళు కేకేఆర్ పైన మంచి ప్రదర్శన చేశారు. తక్కువ రన్స్కి ఆల్అవుట్ చేయడం జరిగింది. దాన్ని తక్కువ ఓవర్స్లోనే గెలవడం జరిగింది. సో ఈ మ్యాచ్లో ఎవరు ఉంటారంటే, హార్దిక్ పాండ్యా కెప్టెన్గా ఉన్నారు. సో నెక్స్ట్ సూర్యకుమార్ యాదవ్, రోహిత్ శర్మ, తిలక్ వర్మ, ట్రెంట్ బోల్ట్, నమన్ ధీర్, రేన్ రికల్టన్, దీపక్ చాహర్, విల్ జాక్స్, మిచెల్ శాంట్నర్, విఘ్నేష్ పుతూర్, అశ్విని కుమార్. సో అశ్విని కుమార్ డెబ్యూ చేయడం జరిగింది, మంచి పర్ఫార్మెన్స్ చేయడం జరిగింది. సో ఈ మ్యాచ్లో కూడా ఆడిస్తుండొచ్చు అనుకుంటున్నాను. సో నా ప్రకారము ఈ ప్లేయింగ్ 11-12 మాత్రమే, అంటే ఇప్పుడు చెప్పిన దాంట్లో సబ్స్టిట్యూట్గా ఉండొచ్చు. రోహిత్ శర్మ ఇంపాక్ట్ ప్లేయర్గా అలా వస్తున్నట్టు. సో మేబీ అదే స్ట్రాటజీతో వెళ్తుండొచ్చు. సో నా ప్రిడిక్షన్ ప్రకారం వీళ్ళే ఆడుతుండొచ్చు ఈ మ్యాచ్లో. అంటే ఇప్పుడు ఎల్ఎస్జి వర్సెస్ ముంబై మ్యాచ్లో ఎవరు నెగ్గుతారు అంటే 60% ఛాన్సెస్ ముంబైకి ఉన్నాయి. అంటే లాస్ట్ మ్యాచ్ కూడా బాగా పర్ఫామ్ చేశారు, సేమ్ అదే పర్ఫార్మెన్స్ చేస్తారు అనుకుంటున్నాను. కానీ హోమ్ గ్రౌండ్ కాబట్టి కొంచెం అడ్వాంటేజ్ ఉంటుంది ఎల్ఎస్జికి. సో 60-40% కంటే కూడా 55% ముంబై, 45% ఎల్ఎస్జి. సో నా ప్రిడిక్షన్ ప్రకారం ముంబై గెలుస్తుంది అనుకుంటున్నాను. కొంచెం తేడా జరిగితే సో ఆ 5% ఒక్కోసారి అటు ఇటు అవ్వచ్చు. సో 55% ముంబై గెలిచే ఛాన్సెస్ ఉంది, 45% మాత్రమే ఎల్ఎస్జి గెలిచే ఛాన్స్ ఉంది. సో మీరేమనుకుంటున్నారు? ఏ టీం గెలవబోతుందని అనుకుంటున్నారు? ముంబై గెలుస్తుంది అనుకుంటున్నారా? సో ఎల్ఎస్జి గెలుస్తుందని అనుకుంటున్నారు? మీరేమనుకుంటున్నారు? కామెంట్ సెక్షన్లో తెలపండి. మా ఛానల్లో కంటెంట్ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మమ్మల్ని ఇంకా సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ కిరాక్ క్రిక్ ఇన్ఫో ఛానల్. రేపు ఇంకొక వీడియోతో మీ ముందుంటాం. థ్యాంక్ యూ.